చర్లపల్లిలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. చర్లపల్లి టెర్మినల్ రైల్వే స్టేషన్లో రూఫింగ్ షీట్లు కింద పడిపోయాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా ఒక్కసారిగా ముఖద్వారం పైకప్పు ఊడిపోయింది. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో పోలీసులు ప్రయాణికులను అప్రమత్తం చేశారు. అటువైపుగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. శనివారం సాయంత్రం మేడ్చల్ ఉప్పల్ ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. వర్షానికి తోడు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. చర్లపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసింది. దీనిని 3 నెలల క్రితం వర్చువల్ గా ప్రధాని మోదీ ప్రారంభించారు. అయితే ఈదురుగాలులకు రైల్వే స్టేషన్ పైకప్పులోని భాగం విరిగిపడడంతో నిర్మాణ లోపం బయటపడడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైట్, ఇక గత రాత్రి చర్లపల్లిలో భారీ ఈదురుగాలులు వీచాయి. అయితే ఈ క్రమంలో కొత్త టెర్మినల్ ఏదైతే నిర్మాణమైందో ఆ నిర్మాణానికి సంబంధించి పైకప్పు కొంత ఊడిపడడంతో ఒక్కసారిగా విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. అంటే ఇంత కొత్త టెర్మినల్కి సంబంధించి భారీ ఎత్తున స్వయంగా ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు కొద్ది రోజుల క్రితమే. అయితే ఒక నెల కూడా గడవక ముందే ఈ విధంగా పైకప్పు ఊడిపడడంతో నిర్మాణ లోపాలకు సంబంధించి సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇక మరోవైపు ఉప్పల్కి సంబంధించి చర్లపల్లి దించునగర్ ఈ ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులు కూడా నిన్న వీచినట్లుగా సమాచారం అందుతోంది. మొత్తంగా చర్లపల్లిలో ఈదురుగాలుల వల్ల కొత్త టెర్మినల్ పైకప్పు కింద పడడంతో ఒక్కసారిగా విమర్శలు అయితే సర్వత్రా వినిపిస్తున్నాయి.